ఒరిజినల్ పరిస్థితి ఏంటినట్టేనా? ఓకే అంతే. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి క్రీడాకారులు అదేవిధంగా విద్యార్థులు రుద్రంగి మండలానికి సంబంధించి మానాలకు సంబంధించినటువంటి బాబు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు వాలీబాల్ టోర్నమెంట్ను మహానాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా వేదిక మీదకి వచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముద్దుబిడ్డగా ఊరు పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మానాల మోహన్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు దసరాన్న సెలవు లేదు, దీపావళిన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి, ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు అబ్బో పోలీసు వస్తుందని చెప్పంటే కూడా ఏడుపు ఆపేటువంటి పరిస్థితి. అంటే పోలీస్ అంటే అంతా ఒక రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా. ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూపుమాపడంలో కానీ, సాంఘిక దురాచారాల రూపుమాపడంలో కానీ, బాల్య వివాహాలను అరికట్టడంలో కానీ, యువతను సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ పోలీస్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పిన ఒక పిలుపిచ్చిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటైనటువంటి వారికి అడిక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకుని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం. ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతిలో మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో, అంటే ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపే క్రమంలో
ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు ద్వారా చేయడం, ఇదే గ్రామంలో హెల్త్ క్యాంపును కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి క్రీడలకు సంబంధించి అయితే వాలీబాల్ టోర్నమెంట్, వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజు రెండో ప్రైజు రుద్రంగి వచ్చేది. ఆ రుద్రంగి గ్రామ పంచాయతీ గది నిండా షీల్డ్లు నిండిపోయి అసలు షీల్డ్లు పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది. కబడ్డీ అంటేనేమో మూడపల్లి, సనుగుల, నూకలమర్రికి సంబంధించి కబడ్డీలకు సంబంధించి ఫేమస్గా ఈ ప్రాంతంలో బాగా ప్రోత్సాహం ఉండేటువంటి సందర్భం. అలాంటి క్రీడలు ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం కూడా ఆనందంగా ఉంది. మరి యువకులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వస్తుంది, స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వస్తుంది. మన దగ్గర రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా 42 కోట్లతో మంజూరు కాబట్టి అంటే యువత కూడా సన్మార్గం నడవాలి, విద్యార్థులకు చక్కటి విద్యావకాశాలు రావాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇలాంటి వారికి ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి ఇలాంటి టోర్నమెంట్ కూడా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమం మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ రుద్రంగి నుంచి ఏదైతే రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ, ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సామాజిక రూపుమాపే క్రమంలో సాంఘిక అంటే ఈ మూవ్మెంట్ లో సోషల్ మూవ్మెంట్ లో కూడా పోలీస్ శాఖ ద్వారా మన ఎవరికైతే ఆటో లేకపోతే ఇతరత్ర లారీస్ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు లైసెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం ఉంది. అంటే ఎడ్యుకేట్ చేయడం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బండికి లైసెన్స్ లేకుండా అతని లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా రాని సందర్భం తర్వాత బాధపడతాం. మనమే పెద్ద మనుషులు మాట్లాడించిన తర్వాత యాక్సిడెంట్ చనిపోయిందంటే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందని ముందే మాట అంటాం, అయ్యో బండికి లేదంటే బాధపడతాం. అలాంటివి కూడా ఉండకుండా చూడడానికి కోసం కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైన చొరవ తీసుకుని చేస్తూ ఉంది. ఇది అభినందనీయం. మరి ఈ సందర్భంగా మానాలు ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేక ఇప్పుడు మనాల అంటే నేను స్టార్టింగ్ నుండి కొంచెం రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంది ఇది గురు నాకు. రీసెంట్ గా కూడా వచ్చి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్, అది కాకుండా కొన్ని వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ, జస్ట్ ఒక్కటే ఉద్దేశం, దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థాలతో దూరం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్లో పోలీస్ మీకోసం పని చేస్తుంది, మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు. మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీసు అంటే పారిపోవడం, ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు. అంటే 20 సంవత్సరం కింద పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండొచ్చు. బట్ ఇప్పుడు మొత్తం పరిస్థితి చేంజ్ అయింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళే మీ దగ్గర వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్, మనం మీకోసం ఉన్నాము, ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము, మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా పరిష్కారం తీసుకొని వస్తున్నాము. సో అందువల్ల యూత్కి ఇది జస్ట్ చిన్న ఒక టూర్నమెంట్. పిల్లలు కూడా మీరు కూడా అందరు గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి. ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే అలవాటు అయింది మీ కొడుకుకి, అది కూడా మీరు పోలీస్ వాళ్ళ దృష్టిలో తీసుకొని పోవాలి. సో దట్ మనం డి అడిక్షన్ సెంటర్ విప్ గారితో ఇనాగ్రేట్ చేసిందా, దానికి అక్కడ వాళ్ళకి అక్కడ పంపి ఏమైనా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయగలవచ్చు మనం. ఇప్పుడు జనరల్ గా ఏమైతుంది అంటే పిల్లలకి అందరు వదిలేస్తారు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత, బట్ పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సెట్ అయినప్పటి వరకు, కెరియర్ సెట్ అయినప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు మనం చూడాలి. అది చాలా మంది చూడరు. ఇప్పుడు హెల్మెట్ గురించి చెప్పారు మోహన్ రెడ్డి గారు, అది తప్పకుండా చూస్తాము. ఏం వీలుంటే ఎంత వీలుంటే అది చూస్తాము. డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా మా మెంబర్స్ ఎస్ఐ అంటున్నారు 100 మెంబర్స్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిన వరకు మనం ఏర్పాటు చేస్తాము. అందరు లా అండ్ ఆర్డర్ కి సహకరించి ఇవ్వాలి, గాంజాయి లాగా ఇష్యూస్ తో దూరం ఉండాలి. థ్యాంక్ యూ.